డియర్ స్టూడెంట్స్, మీకు సెమిస్టర్ 1 ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ 1లో ఎర్రర్ కరెక్షన్ ఇచ్చారు కదా. దానిలోనూ కొన్ని ఎక్సర్సైజెస్ ఇవ్వడం అనేది జరిగింది, టెక్స్టువల్ ఎక్సర్సైజెస్. అయితే వాటికి ఆన్సర్స్ ఇప్పుడు నేను ఇస్తున్నాను, చూడండి. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆఫ్టర్ కరెక్టింగ్ దెమ్ ఇఫ్ నెసరీ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ వన్ ఏంటో చూడండి. డిడింట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, జస్ట్ హ్యాపెన్ టు హియర్ ద నాయిస్ అని ఇచ్చాడు. దీనికి ఆన్సర్ చూడండి. డోంట్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఐ జస్ట్ హర్డ్ ఎ నాయిస్. సెకండ్ వన్ చూడండి. బి, డిడ్ యూ రీడ్ ద నోవెల్ సన్స్ అండ్ లవర్స్ బై లారెన్స్. ఇక్కడ డిడ్ బదులుగా హ్యావ్ నుంచి హ్యావ్ యూ రీడ్ ద నోవెల్ సన్స్ అండ్ లవర్స్ బై లారెన్స్ అని ఆన్సర్ ఇచ్చాము. నెక్స్ట్ సి చూడండి. ఐ డిడెంట్ గో విత్ ఫర్ ద మూవీ దో ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ. ఇక్కడ విత్ తర్వాత ఫర్ని యూజ్ చేయం. ఐ డిడ్ నాట్ గో విత్ ద మూవీ దో ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ. ఇది దీని ఆన్సర్. నెక్స్ట్ డి చూడండి. వీ మస్ట్ సీ మూవీ, వీ నీడ్ టు వాచ్ ఇట్ నెక్స్ట్ వీక్. వీ మస్ట్ సీ తర్వాత ఏ మూవీ అని ఉండాలి. వీ నీడ్ టు వాచ్ ఇట్ నెక్స్ట్ వీక్. ఈ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ ఏ స్వీట్, ఇమీడియట్లీ వెంట్ అవుట్ టు బై సమ్ రసగుల్లాస్. ఈ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ స్వీట్, ఇమీడియట్లీ వెంట్ అవుట్ టు బై సమ్ రసగుల్లాస్. Very good to wear it. The sweater was warm. The sweater which is warm is very good to wear. G చూడండి. This drink very bitter, but that one is sweet. This drink is very bitter, but that one is sweet. ఇక్కడ డ్రింక్ తర్వాత ఈజ్ని ఉంచాము. నెక్స్ట్, he has a sister who is very pretty. He has ఏ ఉండాలి ఇక్కడ. He has a sister who is very pretty. నెక్స్ట్ ఐ చూడండి. ప్రేమ్ bought a book that he wanted to read for a long time. ప్రేమ్ bought a book that he wanted to read for a long time. జే చూడండి. have no idea what he actually wants. Having no idea what he actually wants. Rewrite the following sentence after correcting them if necessary అని మీకు ఇంకోటి కూడా ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి. బ్రెడ్ అండ్ బటర్ ఆర్ మై యూజువల్ బ్రేక్ఫాస్ట్ అని. ఇక్కడ ఆర్ అనే దాని బదులు మనం ఈజ్ని ఉంచాలంటే బ్రెడ్ అండ్ బటర్ని సింగులర్గా తీసుకుంటాం కనుక బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ చూడండి. ద న్యూస్ దట్ హీ ఈజ్ కరప్ట్ ఆర్ నాట్ ట్రూ. ఇక్కడ ఆర్ అనేది మనం యూజ్ చేయము, ఎందుకంటే ఇక్కడ న్యూస్ని సింగులర్గా తీసుకుంటాం కనుక ద న్యూస్ దట్ ఈజ్ కరప్ట్ ఈజ్ నాట్ ట్రూ. 25 కిలోమీటర్స్ ఈజ్ ఏ లాంగ్ వే టు గో బై బైసికల్. ఇక్కడ ఈజ్ బదులు ఒక్కొక్కసారి ఆర్ ఇస్తూ ఉంటాడు, అప్పుడు ఆర్ని తీసి మనం ఈజ్ని ఉంచవలసి ఉంటుంది. ఇది కరెక్ట్గానే ఉంది సెంటెన్స్. నెక్స్ట్ చూడండి. ఎయిదర్ కృష్ణ ఆర్ హిజ్ పేరెంట్స్ నోస్ ద న్యూస్. ఎయిదర్ కృష్ణ ఆర్ హిజ్ పేరెంట్స్ నోస్ ద న్యూస్. నెక్స్ట్ చూడండి. నైదర్ ఆఫ్ ద కిడ్స్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. నైదర్ ఆఫ్ ద కిడ్స్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. నైదర్ ఆఫ్ తర్వాత సింగులర్ వర్బ్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్, డోంట్ యూ థింక్ 2000 రూపీస్ ఆర్ హై ఫర్ దిస్ పెయిర్ ఆఫ్ షూస్. ఇక్కడ 2000 లేకపోతే 1000 ఇలా ఇచ్చినప్పుడు ఈచ్నే వాడాలి. డోంట్ యూ థింక్ 2000 రూపీస్ ఈజ్ హై ఫర్ దిస్ పెయిర్ ఆఫ్ షూస్. నెక్స్ట్, వెన్ ఐ రీచ్డ్ హిజ్ హౌస్ there was a lot of people surrounding him. When I reached his home, there were a lot of people surrounding him.
నెక్స్ట్ హెచ్ చూడండి. వన్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ వర్ షూట్ డెడ్ ఇన్ ద ఫైరింగ్. వన్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ వాజ్ షూట్ డెడ్ ఇన్ ద ఫైరింగ్. ఇక్కడ వర్ బదులుగా ఇక్కడ వాజ్ని ఉంచాలి. నెక్స్ట్ ఫిజిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఎట్ స్కూల్. ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇలాంటివి ఏం వచ్చినా కూడా మనం సింగులర్గానే తీసుకుంటాము. ఇంకా ఆన్సర్ చూడండి. ఫిజిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఎట్ స్కూల్. హియర్ స్టేస్ ఆల్ మై రిలేటివ్స్. ఆల్ మై రిలేటివ్స్ స్టేస్ హియర్. Fill in the blanks with an appropriate form of the verb in the following sentences. మీకు ఇక్కడ మళ్ళీ కొన్ని బ్లాంక్స్ని ఇచ్చారు. ద పీపుల్ సఫర్డ్ వాటర్ లాగింగ్ ఆఫ్టర్ దేర్ బేస్మెంట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ వజ్జా వర్రా అని ఇచ్చారు, వజ్నే వాడతాం. వాజ్ ఫ్లడెడ్. 12% ఆఫ్ ద టోటల్ ఫండ్స్ వాజ్ స్పెంట్ ఆన్ సివిల్ వర్క్స్. ఇక్కడ కూడా వజ్నే వాడాము. నెక్స్ట్ ద ప్రజెంట్ డైలమా ఆఫ్ రూల్స్ ఈజ్. ఇక్కడ ఈజ్ అనేది కరెక్ట్, ఈజ్ ఆర్ అని ఇచ్చాడు. దేర్ కన్ఫ్యూజన్ ఆఫ్ ద notion of democracy itself. There are around 10 organizations who are against the issue. The movie, including all the breaks for advertisements, takes 3 hours. My new pants is yet the tailor for alteration. Manoj has his sister are where to go for dinner tomorrow. ఇక్కడ డిసైడ్ వస్తుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్లోరల్గా తీసుకుంటాం. అదే మనోజ్ ఒక్కరే ఉంటే కనుక దాన్ని డిసైడ్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ నన్ ఆఫ్ ద హోర్డింగ్స్ ఓన్డ్ బై ప్రైవేట్ ఏజెన్సీస్ హ్యాస్ బీన్ బుక్డ్ బై ద రూలింగ్ పార్టీ. నెక్స్ట్ నైదర్ ద స్టూడెంట్స్ నాట్ ద టీచర్. ఇక్కడ ఆర్ స్టూడెంట్స్ ప్లోరల్ కనుక ఆర్ని వాడుతాం. ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ ద యాన్యువల్ డే ఫంక్షన్. నెక్స్ట్ చూడండి. ద కమిటీ వాంట్స్ their properties to be safe. Next, correct the following sentences if necessary అని ఇచ్చాను. If the library limited its membership, it will have to raise its membership fee. ఇక్కడ లిమిటెడ్ బదులుగా మనం లిమిట్స్ని వాడుతున్నాం. The library limits its membership, it will have to raise its membership fee. By the time he reached playground, all his friends have left. By the time he reached the playground, all his friends had left. Next చూడండి. After principal spoke about cleanliness of the surroundings, all the volunteers have started cleaning the ground. After principal spoke about his cleanliness surroundings, all the volunteers had started cleaning the ground. Next, as Rani puts in her contact lens, the doorbell rang. As Rani puts in her contact lenses, the doorbell rings. The speaker usually asks her questions as soon as he has finished his lecture. The speaker usually asks questions as soon as he has finished his lecture. Sujata was terribly disappointed with the feedback on her cooking because she worked very hard. Sujata was terribly disappointed with the feedback on her cooking because she had worked very hard. G చూడండి. We all hope she would survive. We all hoped she would survive. Prem wants to donate all the money to an orphanage
he earned last summer. Prem wants to donate all the money to an orphanage he had earned last summer అనొచ్చు, లేకపోతే earned last summer అని కూడా అనొచ్చు. The students insisted that he has paid the fee long back. The students insisted that he had paid the fee long back. The doctor advised bed rest for the patients who suffers from a backache. The doctor advised bed rest for the patients who suffers from a backache. Thank you. Please like, share and subscribe English Quest.